హైదరాబాద్లో కలకలం రేపిన విస్కీ ఐస్ క్రీమ్ కేసులో మరో కోణం వెలుగు చూసింది. ఐస్ క్రీంలో విస్కీ కలిపి అమ్ముతున్నారంటూ జూబ్లీహిల్స్ అరికో ఐస్ క్రీమ్ పార్లర్ మీద ఎక్సైజ్ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పార్లర్ యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. కాగా ఈ కేసులో నిందితుల వాదన ప్రకారం తాము ఐస్ క్రీంలో ఎలాంటి మత్తు పదార్థాలు కలపలేదని, పోలీసులు దాడి చేసినప్పటి ఐస్ క్రీమ్ ఒక కస్టమర్ ఆర్డర్ చేస్తే వారి కోసం మాత్రమే తయారు చేశామని చెప్పుకొచ్చారు. అయితే నగర వ్యాప్తంగా జోరుగా అమ్మకాలు సాగిస్తున్న ఈ పార్లర్ సోషల్ మీడియా వేదికగా భారీగా ఆర్డర్లు తీసుకుని డెలివరీ చేస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వీకెండ్ పార్టీలకు మత్తుమందు కలిపిన ఐస్ క్రీంలు, చాక్లెట్లు భారీగా అమ్మినట్లు గుర్తించారు. ఇప్పటికే ఈ పార్లర్ను సీజ్ చేయగా నగరంలో ఇంకా ఎక్కడైనా వీరి బ్రాంచీలు ఉన్నాయా, ఇంకా ఏమైనా మత్తుమందు కలుపుతున్నారా, ఇప్పటి వరకు ఎంతమంది ఇలా మత్తుమందు కలిపిన పదార్థాలు విక్రయించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.